హాయ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఒకచోట పార్లమెంట్ ఎలక్షన్స్, ఒకచోట పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ బోత్. చాలా ఎగ్జైటింగ్గా, చాలామంది ఉత్సాహంగా, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో అందరూ కూడా జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నారు. బికాస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్టేబుల్గా ఉంటుంది, పక్క రాష్ట్రం ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఒక రాష్ట్రం ప్రభావం మరొక రాష్ట్రం మీద ఎలా పడుతుంది, రకరకాల ఊహాగానాలు. ఎందుకంటే అందరికీ కూడా ఎప్పుడు ఒక హోప్ కావాలి. ఎందుకంటే భవిష్యత్తు హోప్ అదే మనకి మారుతుంది అన్న ఆశతోటి మనిషి బతుకుతుంటాడు. కానీ ఒక ఎంటర్ప్రినర్ ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఏదో జరుగుతుందని మార్కెట్ కోసం వెయిట్ చూసాడంటే ఖచ్చితంగా అతను ఒక హెల్ప్లెస్నెస్ బిజినెస్ మెన్ అని అయి ఉండాలి, లేదా వారి యొక్క బిజినెస్ కమోడిటీ బిజినెస్ అయి ఉండాలి. కమోడిటీ అంటే మార్కెట్లో ఏ ప్రత్యేకత లేకుండా మీరు కాకపోతే ఎక్కడైనా సరే ఆ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ దొరికేటటువంటి బిజినెస్ని మీరు చేస్తున్నప్పుడు మీరు ఒక పార్ట్ ఆఫ్ ద క్రౌడ్, ఒక మూకలో భాగంగా ఉన్నట్టు అనమాట. అంటే ఏ బిజినెస్లో ఉన్నా కానీ మీ బిజినెస్లో ఎవరు లీడరు అని అడిగితే ఎవరొకరు పేరు చెప్తుంటారు, కానీ చాలా అరుదుగా తమ పేరు కూడా వస్తుంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గేమ్ చేంజర్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ స్పెషాలిటీ, అసలు మీకు మార్కెట్ అవసరం లేనటువంటి పరిస్థితి మీరు తీసుకురాకపోతుంటే కనుక పెస్టల్, పొలిటికల్, ఎకనామికల్, సోషల్ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అయితే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే ఒక 2-3 మంత్స్ కనుక రెవెన్యూ లేదనుకోండి, సేల్స్ లేదనుకోండి, మొత్తం అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. క్రెడిబిలిటీ ప్రకారం కొంత అమౌంట్ బయట నుంచి తేగలుగుతారు, కానీ ఎంతకాలం తేగలుగుతారు? సో ఈ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల డెసిషన్స్ తప్పు అవుతూ ఉంటాయి. ఎవరితో షేర్ చేసుకోవాలి ఇది? కొన్ని చోట్ల మన ఏ ఎంటర్ప్రినర్ అయినా ఆ సోర్సెస్ తగ్గిపోతుంటాయి. స్కేల్ పెరిగే కొద్దీ ఎవరితో పంచుకోవాలో ఆ మనుషులు తగ్గిపోతుంటారు. దట్ ఈస్ వేర్ ప్రొఫెషనల్ కోచింగ్ అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఉంటుంది. ఒక కన్సల్టెన్సీ వాళ్ళు మొత్తం అంతా చూసి చెప్పగలుగుతారు. బట్ మోస్ట్లీ వేళ మనకి బిజినెస్ ప్రాబ్లం కంటే మనకి బిజినెస్ మ్యాన్ యొక్క థాట్ ప్రాసెస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ అండి. దానికి మేము ప్రైడ్ అని ఒక బోర్డు స్టార్ట్ చేసాం. అందుకని ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళడం అని. దానికి మే 23 మధ్యాహ్నం 3 o'clock నుంచి ఈవినింగ్ విత్ డిన్నర్ వరకు ఒక హాఫ్ డే అనమాట, ఆన్ థర్స్డే. సో ఇది ఒక కేఫ్లో పెట్టాం. ఎందుకంటే ఒకప్పుడు ఇరానీ కేఫ్లో మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కేఫ్లో అందరూ కూడా కొత్త తరం అంతా కూడా కాఫీ హౌస్కి వచ్చారు కాబట్టి ఒక కేఫ్లో స్టార్ట్ చేసాం. అక్కడ అఫ్కోర్స్ వీ అరేంజ్ డిన్నర్ ఆల్సో దేర్. అక్కడ ఒక ఎంఎన్సీస్కి ఒక బోర్డు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక ఎంఎన్సీస్కి ఏదైనా క్రైసిస్ వస్తే పర్సనల్గా తీసుకోరండి. ఇక్కడ మన బిజినెస్ మెన్, మనకి నాయకులు అందరూ కూడా వ్యక్తి మీద ఆధారపడింది. వ్యవస్థగా తయారు చేసింది ఎక్కడ? ట్రూ ఎంటర్ప్రినర్షిప్ ఎక్కడ? ఒక అథెంటిక్ ఆర్గనైజేషన్ కల్చర్ క్రియేట్ చేసింది ఎక్కడ? మొన్నటి వరకు ఏంటంటే సేల్స్ బాగుంది, ఎకానమీ బాగున్నప్పుడు ప్రతి ఒక్కటి హీరో అవుతాడండి. బట్ ఎప్పుడు మెరైనర్ అంటే ఒక సీ మీద ఒక స్కిల్ఫుల్ మెరైనర్ ఎప్పుడు వస్తుంది అతనికి? మామూలుగా సాఫీగా ఉన్నప్పుడా, తుఫాన్ వచ్చినప్పుడా? సో అలాగే క్రైసిస్ ఎన్ని రకాలుగా రావచ్చండి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎకనామిక్ స్లోడౌన్ అవుతుంది, వార్స్ జరుగుతున్నాయి, అండ్ మూమెంటం ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు కూడా థ్రైవ్ అవ్వాలంటే కనుక ద ఇన్సైడ్ యువర్ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, ఒక బీయింగ్లో తేడా వస్తుంది, బాడీ లాంగ్వేజ్లో తేడా వస్తుంది, భాషలో తేడా వస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా క్రియేట్ చేస్తున్నారో తెలిసిపోతూ ఉంటుంది. అందుకని ప్రైడ్ బోర్డ్ అన్నది మేము చాలా రీజనబుల్ ఎంట్రీ కూడా పెట్టాము. దానికి కనుక ఎవరైనా ఎంటర్ప్రినర్స్, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ 20 to 25 people. సో వీ కెన్ ఆల్ డిస్కస్, యూ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్స్, దట్ ఫార్మేట్, అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ప్రైడ్ బోర్డ్. ఆల్రెడీ నేను ప్రైడ్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రోజు మీరు రావచ్చు. సో ఒక 5 hours మా అందరితో గడపచ్చు. దానికి చీఫ్ గెస్ట్ కూడా డాక్టర్ సత్యవడ్డీ గారు వస్తున్నారు. ఈజ్ అన్ గ్రేట్ ఎంటర్ప్రినర్, mentor, consultant and a financial advisor. So I welcome you to the Pride Board on May 23rd. Namaste.